ఓం శాంతి. చైత్ర మాసారంభం. సప్తవర్ణ సుశోభిత వసంత ఋతు ఆగమన వేళ. శిశిర ఋతువు నిష్క్రమణం. మోడువారిన తరువుల నవజాత నునులేత చిగురాకుల సోయగం. ప్రకృతి తరుణి పచ్చదనాల పరవశం. కోకిలల మధుర స్వరాల సురాగానం. మామిడి పిందెల మనోజ్ఞ లావణ్యం. మణిద్వీప మహానిధులు మల్లికల సౌరభం. ఆనందం, ఆహ్లాదం, ఆరోగ్యం, ఉల్లాస ఉత్సాహాల సమాహారం. వెరసి నవ్య జీవితం. కొంగొత్త ఆశయాలకు, శుభాలకు, శ్రేయస్సులకు ఆలవాలమీ మధుమాసపు యుగాది పర్వం. భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఋతువుల ఆధారంగా జరుపుకునే పండుగలన్నింటిలో యుగాది అద్వితీయం. బౌంటిఫుల్ హార్వెస్ట్ని ప్రసాదించిన ప్రకృతి తల్లి ఉదార దాతృత్వానికి కృతజ్ఞతగా ప్రణమిల్లుతూ ప్రకృతి పతి అయిన పరమేశ్వరుని ఆశీర్వాదాన్ని పొందే సమయం. వసంత ఋతు ఆరంభాన్ని స్వాగతిస్తూ ఆస్వాదిస్తూనే యుగాది పండుగలో భాగంగా పాటించే ఆచార వ్యవహారాల్లో కేవలం ఆరోగ్య సూత్రాలే కాదు, మనిషి మనుగడకు, నైతిక జీవనానికి, ఆధ్యాత్మికోన్నతికి, పారమార్థిక సాధనకు అత్యంత ఆవశ్యకమైన ఆధ్యాత్మిక జ్ఞానం, సందేశం కూడా ఇమిడే ఉంది. వాస్తవానికి యుగాది ఆది పిత, జగత్పిత, ఆది దేవుడు, ఆది పురుషుడు, ఆది కవి, మానవ జాతికి పరమ పూజ్య పితామహుడు, విశ్వ నవ నిర్మాణ విరించి సత్యయుగ స్వర్గశ్రేష్ఠ జ్ఞానులందరిలో సర్వశ్రేష్ఠ జ్ఞాని, సురజ్యేష్ఠుడి సర్వశ్రేష్ఠ రచనలో మహా మహిమాన్విత సత్యయుగం. బ్రహ్మదేవుని నూతన కల్పారంభ కర్తవ్యానికి 4 పాదాల ధర్మం విలసిల్లిన సత్యయుగ ఆది సమయానికి ప్రతీకగానే ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమిని యుగాది పండుగగా తెలుగు సంవత్సరానికి ఆరంభ దినంగా జరుపుకుంటాం. యుగాది కాలచక్రంలో ఆది సమయానికి, ఆది యుగానికి సంకేతం. కాలాంతరంలో యుగాది వాడుక భాషలో ఉగాదిగా స్థిరపడింది. కాలచక్ర నియంత ప్రకృతి పతి పారబ్రహ్మంలో నివసించే మహాజ్యోతి స్వరూపుడైన శివపరమాత్ముడు బ్రహ్మ ద్వారా లోకానికి బోధించిన సృష్టి చక్రం, ఆది మధ్యాంతాలు, జగత్తు ఉద్దాన పతనాల జ్ఞానాన్ని జీవాత్మలకు స్ఫురణకు తెచ్చి మనుష్యులకు కాల స్పృహను కలిగించి సమయ మహత్వాన్ని బోధించి కర్తవ్యోన్ముఖులుగా చేసి సద్గతి మార్గాన్ని దర్శింపజేసే ఆధ్యాత్మిక మార్గదర్శి యుగాది. అనంత కాలచక్రంలో మనిషి వర్తమాన స్థానాన్ని తెలియపరిచి భవిష్యత్తు కోసం సమాయత్తం చేసే విశిష్ట కాలపర్వమి యుగాది. కాలచక్రం అనాది, అవినాశి, నిరంతరం పరివర్తనశీలి, ప్రగతిశీలి, అన్నింటికీ మించి కాస్మిక్ వీల్కి సంబంధించిన నిగూఢ రహస్యం టైమ్ ఈజ్ సైక్లికల్. క్రమ వ్యవధిలో నిర్ణీత సమయానికి మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంటుంది. ప్రకృతిలో ఋతుచక్రం వసంత ఋతువుతో మొదలై శిశిర ఋతువుతో ముగిసి తిరిగి వసంతంతో ఆరంభమైనట్లు సృష్టి జగన్నాటక చక్రం కూడా సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అనే 4 యుగాలలో తిరుగుతూ కల్పాంతంలో కలియుగంతో మహాలయమై తిరిగి సత్యయుగంతో పునరావృతం అవుతూ మరో నూతన కల్పం ఆరంభమవుతుంది. ఇది అనాదిగా తిరుగుతూనే ఉంటుంది. ఈ కాలచక్రం సత్యయుగంతో మొదలై కలియుగాంతం వరకు ఒకసారి చుట్టి రావటానికి పట్టే సమయాన్ని ఒక కల్పం అంటారు. కాలచక్రంలో సత్య త్రేతాయుగాలను బ్రహ్మ పగలు, సుఖధామం, సద్గతి, అమరలోకం, స్వర్గం అని వ్యవహరిస్తారు. ఇక్కడ పగలు అంటే ఆత్మజ్ఞాన ప్రకాశానికి, సత్వగుణాల తేజస్సుకు ప్రతీక. ప్రతి కల్పానికి ఒక్కసారి చక్రం ఉన్నదున్నట్లు రిపీట్ అవుతుంది. ఈ కాలచక్రానికి సంకేతమే శుభానికి చిహ్నంగా భావించే స్వస్తిక్. స్వస్తిక్లోని ఒక్కో హ్యాండ్ ఒక్కో యుగానికి ప్రతీక.
ద్వాపర కలియుగాలను బ్రహ్మరాత్రి, దుఃఖధామం, దుర్గతి, మృత్యులోకం, నరకంగా మన ఏన్షియంట్ స్క్రిప్చర్స్ వర్ణించాయి. అజ్ఞానం, పాపాచారం, భ్రష్టాచారం రాజ్యమేలే కలియుగం చీకటితో సమానం. ఏమాత్రం కలి మాయా ప్రభావానికి లోను కాని ఏకైక పరం శక్తి రాజారాముడు, పురుషోత్తముడు మాత్రమే. జీవాత్మలందరిలో ఉత్తమ జీవాత్మ దేవాత్మ, కాని పరమాత్మ రాముడు, ఈశ్వరుడు, పరం పురుషుడు. కాబట్టే రాజారాముడు విషయ వాసన రహితులు కాబట్టి ఎటువంటి పాపకర్మలకు తావు లేదు. అందుకే వీరిని దేవీ దేవతలంటారు. దేవతలంటే ఆకాశంలో ఎక్కడో ఉండరు. ఆత్మస్థితిలో, ఆచరణల్లో మనుష్యుల కంటే సత్వగుణ సంపన్నులు శ్రేష్టమైన వారు కాబట్టి వారి ఉన్నత స్థితిని చూపించేందుకు పైనెక్కడో ఉన్నట్లు వర్ణించారు. నిజానికి కాలచక్రం ఆది యుగం దేవతలు నివసించిన సమయం. దేవతలు మన పూర్వజులు. ఒకప్పుడు సురలు ఈ నేల మీద నివసించారన్న దానికి నిదర్శనాలే భూమి మీద వారి స్మారక చిహ్న మందిరాలు, వారి దివ్య గుణాలకే పూజాదికాలు. యోగ బలంతో జన్మ, 150 సంవత్సరాల పూర్తి ఆయుష్, జర, అకాల మృత్యురహిత నిరోగి కంచనకాయం యుగ లక్షణాలు. ఈ యుగాన్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే పరిపాలిస్తారు. అందుకే సత్యనారాయణుడని కీర్తిస్తారు. ఈ యుగంలో సదా వసంత ఋతువే ఉంటుంది. సదా సుఖాన్నిచ్చే సతోప్రధాన ప్రకృతికి, సత్వ గుణాలకు ప్రతీక అయిన సత్యయుగాన్ని స్మరించుకుంటూ సాత్విక గుణాలను సాధన చేసినప్పుడే మనిషిలో దైవత్వం జాగృతమై రాబోయే నూతన కల్పంలో, సత్యయుగంలో దేవతాతుల్య జన్మ తీసుకునేందుకు యోగ్యులవుతారన్నదే యుగాది పర్వం హితోపదేశం. కలియుగం తమో గుణ ప్రధాన యుగం. అసత్యం, అవినీతి, అన్యాయం, అత్యాస, మోహం, మోసం, ద్వేషం, లోభం, కామం, కోపం, గర్వం, ఈర్ష్య, అసూయ, తామసిక భోజన సేవనం వంటి దుర్లక్షణాలు మానవ జాతి నైతిక పతనానికి, జగత్తు దిగజారుడుతనానికి ప్రబల నిదర్శనాలు. కలియుగాంతానికి సమయ సూచికలు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను గమనిస్తే ఎక్కడ చూసినా వైషమ్యాలు, ప్రపంచ యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, రోగశోకాదులు. ఇప్పుడదే కల్పాంతం సమయం నడుస్తుందన్న సత్యానికి సంకేతాలు. ధర్మం పూర్తిగా పతనమై విశ్వం వినాశనం దిశగా ఒడివడిగా అడుగులేస్తుందన్న విషయం కంటికి కనిపించే దానికి సాక్ష్యమేలా అన్న నానుడికి సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. కల్పాంతమైన, మరో నూతన కల్పారంభమైన, కృతయుగ స్థాపనైన పురాణగాథల్లో వ్యాఖ్యానించినట్లు, చలనచిత్రాల్లో చూపించినట్లు చిటికెలో పూర్తయ్యే కృతి కాదు. లేక కోటాను కోట్ల సంవత్సరాల నిడివి లేదు. జల ప్రళయం సంభవించి నూతన సృష్టిని శూన్యంలో సృజించే ఇంద్రజాలము కాదు. ప్రేరణతో జరిగే ప్రశ్నే లేదు. పతిత పావనుడైన శివ పరమాత్ముడు కల్పానికి ఒక్కసారి కల్పాంతంలో, కలియుగాంతంలో ఇలపై అవతరించి విశ్వ పరివర్తన కార్యాన్ని నిర్వహించటమే ఆయన దివ్య కర్తవ్యం. కలియుగాంతం సత్యుగాదుల మధ్య సంధి సమయంలో దీన్నే విశ్వ పరివర్తన యుగం, సంగమ యుగం, కాన్ఫ్లుయెన్స్ ఏజ్, వరల్డ్ ట్రాన్సిషన్ పీరియడ్, వరల్డ్ షిఫ్టింగ్ టైం, ఇన్కాగ్నిటో ఏజ్ అంటారు. కలి మాయా ప్రభావం వల్ల కలియుగాంతానికి బ్రహ్మ దేవుని ఆత్మలో దివ్య గుణాలు, శక్తులు, సృష్టి జ్ఞాన స్పృహ లుప్తమై ఉంటుంది. ఇటువంటి సమయంలో కాలచక్ర నియంత, కాలాతీతుడు, మాయాతీతుడైన పారబ్రహ్మంలో నివసించే మహాజ్యోతి స్వరూపుడు శివ పరమాత్ముడు బ్రహ్మ తనువులో పరకాయ ప్రవేశం గావించి జీవాత్మల్లో సత్వగుణాల స్థాపనకు, తామసిక గుణాల సంస్కరణకై కలి మాయను, విషయ వాసనాదులను జయించేందుకు అవసరమైన సృష్టి దివ్య జ్ఞానాన్ని, రాజయోగాన్ని బోధిస్తారు.
సత్యయుగ దైవీ సృష్టి స్థాపనకు అంకురార్పణ గావిస్తారు. శివ పరమాత్ముడు బ్రహ్మ ద్వారా సాగించే ఈ స్థాపనా కార్యం అంతా నిగూఢంగా జరిగిపోతూనే ఉంటుంది. శివ పరమాత్ముని దివ్యావతరణను గుర్తించి జ్ఞానయోగ సాధనలతో ఆత్మను శుద్ధి చేసుకున్న కోట్లలో అతి కొద్ది మంది పుణ్యాత్మల ద్వారానే మరో నూతన వికర్మాజీత శకం సత్యయుగం ఆరంభం అవుతుంది. కాబట్టి సృష్టిలో ఈశ్వరుని అస్తిత్వాన్ని, ఆగమనాన్ని అర్థం చేసుకోవాల్సిన సమయం. నిరంతరం పరమాత్ముని ధ్యానమే ఆపత్కాలంలో రక్షణ కవచం. శిశిరంలో చెట్లు ఎండుటాకులను విదిలించుకొని నునులేత చిగురాకులను ధరించినట్లు ప్రతి మనిషి తమో గుణాలు, విషయాసక్తులను వదిలించుకోవాల్సిన తరుణం. తమ అంతరంగంలో కర్మాచరణలో సత్వగుణాలను స్వాగతించాల్సిన శుభకాలం. అరిషడ్వర్గాలపై విజయం పొందాల్సిన సుదినం. స్వపరివర్తనే సృష్టి పరివర్తనకు ఆధారం. సత్య యుగానికి ఆరంభమే యుగాది పర్వం. బ్రహ్మదేవుని ఈ నూతన సృష్టి స్థాపనా కార్యంలో అవ్వాలి విశ్వాత్మలందరూ కార్యోన్ముఖం. అప్పుడే అవుతుంది ఈశ్వరుని కార్యం సుసంపన్నం. మానవుడవుతాడు దేవతా తుల్యం. ప్రతి మనిషి కలియుగి దుర్గతి నుంచి సత్యయుగి సద్గతిలోకి వెళ్లేందుకు సాధన గావించటమే అతని జీవిత పరమలక్ష్యం. ఇదే యుగాది పర్వం పరమార్థం. విశ్వాత్మల పిత శివ పరమాత్ముడు, జగత్పిత బ్రహ్మ సంయుక్తంగా నిర్వహించే ఈ విశ్వ పరివర్తన మహత్తర కర్తవ్యానికి స్మారక చిహ్నంగానే చైత్రశుద్ధ పాడ్యమని భారతదేశమంతటా విభిన్న సంస్కృతుల్లో వివిధ పేర్లతో వ్యవహరిస్తారు. దక్షిణాదిన తెలుగు రాష్ట్రాల్లో యుగాదిని నూతన తెలుగు సంవత్సరాదిగాను, ఉత్తరాదిన మహారాష్ట్రలో గుడి పాడ్వాగాను జరుపుకుంటారు. యుగాది పండుగ నాడు పాటించే ఆచార వ్యవహారాలన్నీ దుర్గుణాలపై సద్గుణాలు సాధించిన విజయానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. సత్యం, ధర్మం, న్యాయం, సంపదలు సమృద్ధిగా ఉండే బ్రహ్మ సత్యయుగ సృష్టికి ప్రతీకగా బ్రహ్మ ధ్వజాన్ని ప్రతి ఇంటి వాకిట ముందు ఎగురవేసే ఆచారం కూడా ఉంది. మరాఠీలు బ్రహ్మ ధ్వజాన్ని గుడి అంటారు. అలాగే యుగాది అన్న వెంటనే అందరికీ స్ఫురణకు వచ్చేది షడ్రుచుల సమాహారమైన ఉగాది పచ్చడి ప్రసాదం. ప్రకృతి ప్రసాదించిన నిమ్మ పుష్పాలు, లేత మామిడి పిందెలు, కొత్త చింతపండు, బెల్లం, ఉప్పు, మిరియాల వంటి సహజ సిద్ధ పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి రోగనిరోధక శక్తిని పెంచి వాత, పిత్త, కఫ దోషాలను హరించి వేసవి తాపాన్ని, వాతావరణ మార్పుల వల్ల రాబోయే రుగ్మతలను ముందస్తుగానే నిర్మూలించే దివ్యౌషధం. సర్వారిష్ట వినాశాయ నింబకందళ భక్షణం అని పఠిస్తూ సర్వేశ్వరుడిని, బ్రహ్మదేవుని స్మరించి ఈ పచ్చడిని సేవిస్తే, అలాగే జీవితంలో ఎదురయ్యే లాభ నష్టాలు, గెలుపోటములు, జయ పరాజయాలు, నిందాస్థుతుల్లో సమభావాన్ని అలవర్చుకోవాలని షడ్రుచులు బోధిస్తాయి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఉగాది నాటి ఆచారాల్లో అందరూ ఆర్తిగా ఎదురు చూసే ఘట్టం, ఆద్యంతం ఆసక్తిగా వినే పంచాంగ శ్రవణం. సంవత్సరంలో జరగబోయే లాభ నష్టాలు, శుభాశుభాలు, ప్రకృతి విపత్తులను ముందస్తుగా తెలుసుకొని అందుకు అనుగుణంగా పరిస్థితులను ఎదుర్కొనేందుకు కావలసిన ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని, ఆధ్యాత్మిక శక్తిని సమీకరించుకొని అంతా మంచే జరుగుతుందన్న నమ్మకంతో, ఈశ్వరునిపై, విధిపై విశ్వాసంతో ఎన్ని పరిస్థితులు ఎదురైనా కృషి ఆపకుండా, ప్రయత్నలోపం లేకుండా పరిశ్రమిస్తూ సఫలతా ఫలాలను అందుకోవాలన్నదే పంచాంగ శ్రవణం పరమార్థం. ఇదే తెలుగు సంవత్సరాది యుగాది ఆధ్యాత్మిక భావార్థం. విశ్వవ్యాప్తంగా ఉన్న గ్లోబల్ డివైన్ ఫ్యామిలీ అందరికీ నూతన తెలుగు సంవత్సరాది స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు.
ఆటంకాలు, అవరోధాలను విజయానికి అవకాశాలుగా మలుచుకుంటూ పరాభవాలన్నింటినీ అధిగమించే ఆధ్యాత్మిక శక్తి సుసంపన్నవంతులుగా అందరూ అవ్వాలని ఆకాంక్షిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.